హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. పురాణ ప్రాశస్త్యం కలిగిన ప్రాంతం, డచ్ ఇంగ్లీష్ వారి వ్యాపార కేంద్రం, ఓడరేవుగా విశేషంగా ప్రసిద్ధికెక్కిన పట్టణం, హిందూ బౌద్ధ క్రైస్తవ మతాలకు చెందిన కట్టడాలకి నెలవు, ప్రముఖ సినీ నటి వహీదా రెహమాన్ చెల్లెలతో కలిసి చదువుకున్న ఊరు, దేశంలోనే రెండవ పురపాలక సంఘం, రాష్ట్రంలో ప్రప్రథమ మున్సిపాలిటీ, అర్ధచంద్రాకార సముద్ర తీరంతో గోస్తనీ నది సముద్రంలో కలిసే చోటు, ఆరోగ్యకరమైన ఆహ్లాదకర వాతావరణం కలిగినది భీమునిపట్నం. కృతయుగంలో ఉగ్ర నరసింహుడు ప్రహ్లాదుడి కోరికపై ఉగ్రత్వం వీడి నారాయణ రూపం పొందింది ఇక్కడే అంటారు. భీమిలి నృసింహాలయంలో నరరూపంలోనే విగ్రహం ఉండటం విశేషం. ఈ కొండకు వెనక భాగంలో ఉగ్ర నరసింహుని ఆలయం ఉండటం ఒక ప్రత్యేకత. ద్వాపర యుగంలో ఏకచక్రపురంగా పిలువబడేదని, పాండవులు ఇక్కడ ఉండేవారని, భీముడు ఇక్కడే బకాసురుని సంహరించాడని, అందుకే దీన్ని భీమునిపట్నం అని పిలిచేవారని చెప్తారు. భీమేశ్వర ఆలయంగా కొలవబడే చోట భీముడు ప్రతిష్ఠించిన శివలింగం ఉందని అంటారు. భీమునిపట్నంలో పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అనంతగిరి, యాదగిరి, వేదగిరి, మంగళగిరి, సింహాచలం మొదలైన 32 నారసింహ క్షేత్రాల్లో సౌమ్యగిరిగా పిలువబడిన భీమునిపట్నం నృసింహ క్షేత్రంలో చివరిదిగా చెప్తారు. ఈ ఆలయాలను పలుమార్లు పునరుద్ధరించడం జరిగింది. ఆలయానికి సంబంధించిన భూములుండేవి ఒకప్పుడు. జగన్నాథాలయం, చోళేశ్వరాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, విఘ్నేశ్వర దక్షిణామూర్తి ఆలయాలన్నీ పురాతన దేవాలయ సముదాయంగా చెప్తారు. 1769లో జమ్ము నారాయణప్పడనే వ్యక్తి పుణ్యస్నానాల కోసం తవ్వించిన చెరువు జమ్ము చెరువుగా పిలుస్తారు. సింహాచలం సందర్శించిన భక్తులు ఇక్కడికి వచ్చి చెరువులో స్నానాలు చేసి నరసింహస్వామిని దర్శించుకునేవారు. మండు వేసవిలో కూడా ఇందులో నీళ్లుంటాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్ది వరకు ఈ ప్రాంతాల బౌద్ధం ప్రచారంలో ఉండేదనడానికి నిదర్శనం మంగమారిపేట, తొట్లకొండ, తిమ్మాపురం, బావికొండ, పావురాయి కొండలపై పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డ అవశేషాలే. స్నానవాటికలు, నీరు నిల్వ ఉండేలా తయారు చేసిన తొట్లు, స్తూపాలు మొదలైనవి ఇక్కడ లభించాయి. గోల్కొండ కుతుబ్షాహీ నవాబుల అనుమతితో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భీమునిపట్నంలో వ్యాపార నిమిత్తం 1628లో స్థావరం నెలకొల్పుకుంది. వారిక్కడ ఒక కోట, ఫ్యాక్టరీ నిర్మించుకున్నారట. అయితే తర్వాత జరిగిన వివిధ యుద్ధాల్లో ఇవి పూర్తిగా ధ్వంసం అయ్యాయి. తర్వాత కాలంలో విజయనగరం పూసపాటి రాజవంశీయులు డచ్ వారికి వ్యాపారాన్ని పునరుద్ధరించుకొని నాణేలు ముద్రించుకోవడానికి అనుమతించారు. 1825 నుండి భీమిలి ఇంగ్లీష్ వారి అధీనంలోకి వచ్చింది. అక్కడ పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. ఎగుమతి దిగుమతులు దినదినాభివృద్ధి చెందాయి. నూనె గింజలు, కరక్కాయలు, వేరుశనగ, సుగంధ ద్రవ్యాలు ఎగుమతుల్లో ఉండేవి. 1840లో బెల్లం పరిశ్రమ స్థాపించబడింది. 1867లో ఇది ఇండిగో జూట్ ఫ్యాక్టరీగా మారింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రప్రథమ జూట్ ఫ్యాక్టరీ ఇదే. క్రమంగా ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు స్థాపించబడ్డాయి. ప్రభుత్వానికి పన్నుల రూపంలో విశేష ఆదాయం లభించేది. రెండవ ప్రపంచ యుద్ధం వరకు కొనసాగిన భీమిలి ఓడరేవు తర్వాత కాలంలో ప్రాధాన్యత కోల్పోయింది. అయితే ఇప్పటికీ ఆనాటి జ్ఞాపకాలు చూడొచ్చు. ఒకప్పటి లైట్ హౌస్ శిథిలమయ్యింది. కార్యాలయాలు పాతబడిపోయాయి. గత వైభవానికి చిహ్నంగా ఉన్న వాటిలో ప్రధానంగా చర్చిలు, ఘంటస్తంభం, డచ్ సమాధులు మొదలైనవి దర్శించవచ్చు. 1864లో నిర్మించిన సెయింట్ పీటర్స్ చర్చి అప్పట్లో కాకినాడ, కళింగపట్నం మధ్య మొట్టమొదటగా నిర్మించింది. వాల్తేరు, విజయనగరం, బొబ్బిలి, చిట్టివలస ప్రాంతాలకు చెందినవారు చర్చిలో ఆరాధనలు చేసుకునేందుకు వ్యాన్ సౌకర్యం కూడా ఉండేదట. ఇంగ్లాండ్ నుండి తెప్పించిన గ్లాసులు, టేకు కుర్చీలు, బంగ్లా పెంకులు ఇక్కడ చూడొచ్చు. తెలుగువారికి ప్రార్థనలు నిర్వహించుకోవడానికి 1863లో కెనడియన్ మిషనరీలు తెలుగు బాప్టిస్టు చర్చి ఏర్పాటు చేశారు. స్వతంత్రం వచ్చాక దీన్ని ఆంధ్ర బాప్టిస్టు చర్చిగా పేరు మార్చారు. వీరి ఆధ్వర్యంలో హై స్కూల్ నిర్వహింపబడేది. అప్పట్లో కెనడాకి చెందిన స్థానిక డాక్టర్ క్లేరా క్లార్క్ రాసిన కెనడా భీమునిపట్నం ట్విన్ సిస్టర్స్ అనే పుస్తకం ఎంతో ప్రాచుర్యం పొందిందని చెప్తారు. టేకు, చెక్క సున్నంతో నిర్మించిన ఈ చర్చి చిన్న చిన్న మరమ్మతులతో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.
1872లో సముద్రంలో నౌకల రాకపోకలు పర్యవేక్షించడానికి వాచ్ టవర్ నెలకొల్పారు. దీనిలో గడియారం ఉంచడంతో గంట స్తంభంగా పిలువబడింది. గోతిక్ శైలిలోని గంట స్తంభం నిర్మాణంలో పైకి వెళ్లేందుకు టేకు కర్రతో చేసిన మెట్లు, ప్లాస్టరింగ్కు కానుగు సున్నం, మట్టి ఇటుకలు వాడారు. 1868లో నిర్మించిన లైట్ హౌసు సముద్రంలో నౌకలకు తీరాన్ని తెలపడానికి కోసం ఉపయోగపడింది. కాకినాడ, కళింగపట్నం మధ్య ఓడల రాకపోకలకు ఇది సమాచారం అందించేది. భీమిల్లో, కుమ్మరిపాలెంలో డచ్ సిమెట్రీ ఒకప్పుడు డచ్ వారి జ్ఞాపకాలుగా నేటికీ మిగిలి ఉన్నాయి. ఈ సమాధులపై చనిపోయిన వారి వివరాలు, సంవత్సరం వంటివి తెలియజేస్తున్నాయి. అలాగే సిగ్నలింగ్ స్టేషన్కి చెందిన ఉద్యోగుల ఫ్లాగ్ స్టాప్ సిమెట్రీ ఉంది. ఇక్కడ ఎత్తైన సమాధులున్నాయి. ఇందులో డచ్ వారివే కాకుండా ఫ్రెంచ్, ఇంగ్లీష్ వారికి కూడా సమాధులున్నాయి. చారిత్రక పట్టణంగానున్న భీమిలిపట్నంలో వారసత్వ చారిత్రక కట్టడాలు, భవనాలు పరిరక్షిస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది, స్థానికులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అందువల్ల శాశ్వత పరిరక్షణ చర్యలు చేపడితే బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.